కిడ్నీలో కణితితో బాధపడుతున్న మహిళకు అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడినట్లు అక్కినేని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మణి అక్కినేని తెలిపారు. భారతీనగర్లోని అక్కినేని హాస్పిటల్ నందు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 50 ఏళ్ల వయసు గల మహిళ దీర్ఘకాలంగా అధిక రక్తపోటు, షుగర్ వ్యాధులతో బాధపడుతూ కుడి కిడ్నీలో కణితితో బాధపడుతూ చికిత్స కోసం తమ హాస్పిటల్కి వచ్చిందని అన్నారు. అన్ని రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించి కిడ్నీ కణితి గుర్తించినట్లు తెలిపారు. కిడ్నీలో కణితి 8 సెంటీమీటర్లు ఉందని వెంటనే చికిత్స చేయాలని తలచి తమ హాస్పిటల్ యూరాలజిస్ట్ డాక్టర్ సాంబారు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో రోబోటిక్ సర్జరీ విజయవంతంగా నిర్వహించి ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఇంతకు ముందులాగా అన్ని పనులు చేసుకుంటుందని అన్నారు. తమ హాస్పిటల్ మహిళా చికిత్సతో పాటు ప్రస్తుతం అన్ని విభాగాలు ఏర్పాటు చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అన్ని రకాలైన చికిత్సలు అందుబాటులో ఉండే విధంగా చికిత్స అందిస్తున్నామని అన్నారు. విలేకరుల సమావేశంలో హాస్పిటల్ జనరల్ మేనేజర్ దండ గాలిరెడ్డి పాల్గొన్నారు. నేను డాక్టర్ మణి అక్కినేని, ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్ని. ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిని. 72లో ఎంబీబీఎస్ అవ్వగానే అమెరికా వెళ్ళి 44 ఏళ్ళు అక్కడ ఉండి 2016లో వెనక్కి వచ్చాను. అక్కడ చాలా రోజులు ప్రాక్టీసు, ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ అన్నీ చేసి వచ్చినాక ఇక్కడ ముందు ప్రాక్టీస్ చేద్దామని అంత అనుకోపోయినా మా వారు పోయినాక నాకు జాబ్లెస్గా అయిపోయాను అనిపించి ఏదో ఒకటి చేద్దాము అని హాస్పిటల్ ఓపెన్ చేసి ఫస్ట్ నేను ఓబిగైనిక్ డాక్టర్ని. ఉమెన్స్ హెల్త్ కొంచెం ఇక్కడ బాగా నెగ్లెక్టెడ్, అన్ని స్పెషాలిటీస్ బాగా డెవలప్ అయినాయి కానీ ఉమెన్స్ హెల్త్ కొంచెం వెనక్కుంది. బికాజ్ ఉమెన్ ఫ్యామిలీని అందరినీ చూసుకుని వాళ్ళ హెల్త్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రివెంటేటివ్ కేరు అన్నీ అడ్వాన్స్డ్గా ఉండాలని మొదలుపెట్టిన హాస్పిటల్లో మన ఎక్విప్మెంట్ చాలా అడ్వాన్స్డ్ అయిపోయి అది మెన్నుకు కూడా బాగా పనికొస్తుందని వాళ్ళ హస్బెండ్స్ వచ్చినప్పుడు మమ్మల్ని కూడా చూడండి అని అడగటం మొదలుపెట్టినాక ఇది అక్కినేని హాస్పిటల్స్ లాగా చేయటం జరిగింది. దాంతోపాటు నియోనేటల్ ఇంటెన్సివ్ కేరు, చిన్న ప్రీమీ బేబీస్ని చూసుకోవడానికి అవన్నీ చేయటం వల్ల ఇది ఇట్ బికేమ్ లైక్ ఏ జనరల్ మల్టీ స్పెషాలిటీ. ఇప్పుడు రైట్ నౌ ద లేటెస్ట్ ఎడిషన్ ఈజ్ యూరాలజీ. ఫీమేల్ హెల్త్ అండ్ యూరాలజీ పార్ట్నర్స్ ఇద్దరిని చూసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది, బోత్ ఫర్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి కానీ అదర్ కానీ కపుల్స్గా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్కి అన్నిటికీ చూడటానికి. అందుకని ఇది అన్నీ ఉన్న దాంట్లో ఇంకా వాళ్ళకి అమెరికాలో ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా ఎట్ ఏ గుడ్ కాస్ట్ అవైలబుల్ చేయాలి, ఎట్ ఏ రీజనబుల్. అక్కడలాగా అయితే మనం అసలు ఏమీ చేయించుకోలేం. అక్కడ వాళ్ళు అఫోర్డబుల్ ఇన్సూరెన్స్లు పే చేస్తారు. వాళ్ళు మాకు ఎప్పుడు ప్రీటర్మ్ బేబీ 28 వీక్స్ అప్పుడు పుడితే 12 వీక్స్ పైన హాస్పిటల్లో ఉంటే అది $1 మిలియన్ బేబీ అనేవాళ్ళు. వాళ్ళ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి ఛార్జీలు అంత ఉండేవి. అలాంటివి మేము ఇక్కడ 5 లక్షలు 10 లక్షలకు కూడా చేయగలుగుతున్నాం అంటే అది చాలా పెద్ద విషయము. చాలా బాగా కేర్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అదే రకం కేర్ ఇక్కడ ఇచ్చి అంత ప్రైస్కి ఇవ్వటం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ మెషిన్స్ ఉన్నాయి, వాటితో సర్జరీ చాలా అక్కడ దాంట్లో ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కాస్ట్కి మిగిలిన ఇండియాతో కంటే కూడా తక్కువ కాస్ట్కి చేస్తున్నాం. అది మెయిన్ ఎయిమ్. ఎక్కువ మందికి సహాయపడాలి, వాల్యూమ్స్తో విల్ మేక్, బట్ క్వాలిటీ ఆఫ్ కేర్ మెయింటైన్ చేసి బాగా చేయాలి. ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదు ప్రస్తుతానికి, తర్వాత ఏదో చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఐ క్యాంట్ ఈ క్లెన్లీనెస్ మెయింటైన్ చేయటం ఇవన్నీ నాకు కష్టం అవుతాయేమో. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వెంకటకృష్ణ, యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, మోలెప్ సర్జన్. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి కారణం ఏంటంటే మన యొక్క అక్కినేని హాస్పిటల్లో విజయవాడలో మొట్టమొదటిసారిగా మోలెప్ అనేటువంటి మిషన్ తెచ్చాము. ఇది అమెరికన్ బేస్డ్ టెక్నాలజీ అండి. అంతేకాకుండా దాంతోపాటు రోబోటిక్ మిషన్ కూడా తేవడం జరిగింది. ఈ రెండు ఉండటం వలన యూరాలజీలో కానీ, గైనకాలజీలో, ఆంకాలజీలో కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చేయొచ్చు. ఈరోజు ముఖ్య సమావేశం ఏంటంటే 55 సంవత్సరాలుగా ఉన్నటువంటి షుగర్ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి ఒకే కిడ్నీ ఉంది. ఆ కిడ్నీలో కూడా కణితి 9 సెంటీమీటర్లు ఉండటం వలన రోబోటిక్ సహాయంతో ఆ యొక్క కణితిని మాత్రమే తీసి కిడ్నీని కాపాడటం జరిగిందండి. ఈ యొక్క అవకాశాన్ని మన ప్రజలందరూ ఉపయోగించుకోవాలని